స్తుతి భక్తి సుధారస పద్యమంజర ఛానల్కు స్వాగతము. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. లక్ష్మీకాంతం కవి గారు రచించిన సత్య హరిశ్చంద్రియ నాటకంలో హరిశ్చంద్రుడు చంద్రమతికి రుణవ్యధ గురించి ఇలా తెలియజేస్తున్నాడు. ఆ పద్యాన్ని విందాం. వారిన్నగుబాటు సరివారిన్నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగంబు అనంతరమాహారమునందనిష్టము అటు మీదన్ దేహజాడ్యంబు అటన్మరణంబే శరణంబు పెక్కు దినముల్ మంచాన జీర్ణించి ఇంతిరో ఈ ప్రాణులకు రుణం వ్యధల కంటెన్ దుస్సహం వేదికం ఔరా సగము ఖాళీ బరువు లేక నెట్ట నిలువుగా లేచిన ఈ కళేబురమును చూచి నేను ప్రాణిగా భావించితిని కదా. ఈ కళేబురంపు దుస్థితి ఎంతటి జాలింగొలిపెడని, ఈ కళేబురంపు దుస్థితి ఎంతటి జాలింగొలిపెడని. పుట్టిన ప్రతి ప్రాణియు గిట్టవలసినదే కదా. ఇది పరమ సత్యము, ప్రకృతి నియమము. దీనిని అధిగమించగలవారు ఎవ్వరునూ లేరు కదా. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుందునందాక ఎంతో ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.